ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము. యెహోవా, వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. Lord said, fear them not, for I have delivered them into thine hand. ఈరోజు నీవు దేని విషయంలో అయితే భయపడుచున్నావో, దేని విషయమై నీవు నలిగిపోవచ్చున్నావో, నీ పక్షముగా యుద్ధము చేయవాడును నేనే అని సెలవిచ్చుచున్నాడు. యెహోషువకు వాగ్దానం చేసినవాడు, మనకును వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. యుద్ధములో శత్రువులను జయించుటకు శక్తిని ఇచ్చినవాడు. నీవు కూడా ఈరోజు యుద్ధరంగంలో ఉండి జయము కొరకు పోరాడుచున్నావా? దేవుడు భయపడకు, నీకు విజయము కలుగచేసి నీ పోరాటంలో ఉన్న సమస్తమును నీ చేతికి అప్పగించుటకు సంసిద్ధుడు. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులనే నిలిపివేసినవాడు మన గొప్ప దేవుడు. యెహోషువ ప్రార్థించగా ప్రార్థన ద్వారా సూర్యుడిని గిబియోనులో నిలిపేశాడు, చంద్రుణ్ణి అయ్యాలోని లోయలో నిలువమని ఆపివేశాడు. దేవుడు ప్రకృతినే శాసించినవాడు, ఆయన గొప్పవాడు. యుద్ధము జరిగినంతసేపు ప్రకృతిని నిలిపివేశాడు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. యుద్ధంలో జయమును అనుగ్రహించి శత్రువులను యెహోషువ చేతికి అప్పగించాడు. మరి నీవు కూడా ఏ పోరాటంలో ఉండి యుద్ధం చేస్తున్నావో, చదువు విషయమా, ఉద్యోగమా, అప్పుల, ఆర్థిక ఇబ్బందుల, వివాహమా, కోర్టు కేసుల, ఆరోగ్య పరిస్థితుల, ఏ యుద్ధంతోటైతే నువ్వు పోరాడుతున్నావో, ఏదైనా సరే, ఏ పోరాటమైనా సరే, మోకాళ్ళు వేసి దేవుని ప్రార్థించు. తప్పక నీకు సహాయంను అనుగ్రహిస్తాడు. భయపడక ధైర్యముగా సాగిపో. నీ సమస్య అనేది చాలా చిన్నది. దానిని చూసి నీవు భయపడకు, బెదిరిపోకు. దేవుని నమ్మిన వారు ఎన్నడూనూ సిగ్గుపడలేదు. తల ఎత్తుకుని వారిలా ఉంచువాడు మన దేవుడు. నిన్ను తలదించుకుని వానిలా ఎన్నడూనూ ఉంచడు. కనుక నీ ముందర ఎంతటి పెద్ద సమస్య ఉన్నా నీ దేవునికి అది సాధ్యమే. విశ్వాసముంచు, దేవుణ్ణి ఆశ్రయించు. మన దేవుడు యుద్ధంలో జయమును అనుగ్రహించి నీ సమస్యను నీ చేతికి అప్పగించునుగాక. భయపడకు. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే బ్రతుకుని అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభువా, మేము భయపడక మిమ్మల్ని ఆశ్రయించి మీకు ప్రార్థించే వారిగా ఉంచండి దేవా. అనేక మంది అనేక సమస్యలతో బాధపడుచున్నారయ్యా. ప్రతి ఒక్కరి సమస్యను మీరు తీర్చండి. వారి చేతికి వారి సమస్యను అప్పగించండి తండ్రి. అవును ప్రభా, మరి ఎల్లయ్య గారికి నాయన మరి అక్కమ్మ లేదని పోలీసులు అరెస్ట్ చేస్తారని ప్రార్థన అవసరత కోరనైనా బిడ్డని నిశ్చితమైతే విడిపించండి. గొప్ప కార్యం వారి పట్ల చేయండి. మరి అమ్మగారి సిస్టర్కి ఉన్న కిడ్నీ ప్రాబ్లం నుంచి స్వస్థతను దయచేయండి. రవీంద్రనాథ్ గారికి మంచి హెల్త్ను దయచేయండి. రాజేంద్ర గారికి ఉన్న అప్పుల సమస్యను, ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని విడుదల పరచండి. వెంకటేశ్వరం గారికి ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి ఆ బిడ్డని విడుదల పరచండి నాయన. జగదీష్ గారికి ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి, ఆయనకున్న ప్రతి సమస్య నుంచి విడుదల పరచండి. చక్రవర్తి గారికి ఉన్న అప్పుల విషయంలో సహాయం చేయండి. సారూప గారి ఇద్దరు కుమారుని బట్టి నీకు వందనాలు నాయన. ఆ బిడ్డ కోరిన బిడ్డగా నాయన వారి బిడ్డల్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచండి నాయన. ఇంకా ఏ బిడ్డలైతే ఏ సమస్యలతో ఉండి ప్రార్థన అవసరత కోరారో ప్రతి ఒక్కరి సమస్యను మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాను నాయన. సకాలంలో వారి అవసరాలన్నిటినీ తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.